హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సులువుగా మట్టి పొయ్యి తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. నేను ముందు 2-3 క్లిప్స్ ఉండే కానీ తీసి అవి అప్లోడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా 3 ఇటుకలను 3 ఇట్లా పొయ్యిలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తవ్వి అటు 3 దిక్కులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ గ్యాబులల్లో మొత్తం మట్టి ఫిల్ చేసేయాలి. మట్టి మంచిగా ఫిల్ చేసిన తర్వాత ఇట్లా 3 ఉంటాయి కదా ఇటుకల మీద కరెక్ట్ బేస్ అది గంజు ఊకునేటట్టు మంచిగా రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో మనకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది. ఇంకా అది బొగ్గుల పొయ్యి కూడా షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేసిన, కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. కానీ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలలో కూడా ఒక పొయ్యిది వీడియో పెట్టిన కదా ఫ్రెండ్స్. ఇది ఆ పొయ్యి అన్నట్టు మా మమ్మీ వేస్తున్నది. బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే. ఇక మధ్యలో గ్యాపులలో మొత్తం అది మట్టితోటి మంచిగా వేయాలి. ఇది మట్టి కూడా పుట్టమన్ను ఫ్రెండ్స్, మామూలు మట్టి కాదు, పుట్టమన్ను తెచ్చుకొని దాన్ని మంచిగా ఒక పొయ్యి వేస్తాం అనగా 1 డే బిఫోరే తెచ్చి పెట్టుకొని దాన్ని మంచిగా పెడ్డలు ఉంటుంది. ఆ పెడ్డలు మొత్తం మంచిగా చితగొట్టుకొని నానబెట్టి పెట్టుకోవాలి. నైట్ నానబెట్టి పెట్టుకొని పొద్దున్న లేచి మంచిగా పిసకాలి ఫ్రెండ్స్. అది మంచిగా ఇట్లా పిసకాలి. మంచిగా పిసుకుడు పడితేనే పొయ్యి పగలకుండా మంచిగా నీట్గా మనం ఎట్లా వేస్తే అట్లా వస్తుంది. కాబట్టి మంచిగా పిసుకోవాలి. ముందు రోజే అన్ని పిసుకొని పెట్టుకొని మట్టి ముద్దలుగా పెట్టుకొని తర్వాత పొద్దున నానిన పిండిని మంచిగా ముద్దలుగా వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నైటే నానబెట్టి పెట్టుకోవాలి తెచ్చుకొని 1 డే బిఫోరే. పొయ్యి రేపు వేస్తాం అనగా ఈరోజు తీసుకొచ్చుకొని పెట్టుకొని మనం ఇట్లా వేసుకోవాలి. కానీ మంచిగా ఉంది ఫ్రెండ్స్, నాకైతే బాగా ఉపయోగపడుతుంది. ఈ బొగ్గుల పొయ్యి వేరే వేసినాము. కట్టెలు కానీ బెండ్లు కానీ ఏమన్నా వేసుకొని పొయ్యి అంటు పెట్టుకొని అది చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. వర్షం పడ్డప్పుడు ఏమన్నా కప్పుకొని తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉపయోగపడుతుంది. బాగుంది ఫ్రెండ్స్. నాకైతే మా అమ్మ మంచిగా వేస్తుంది అన్నట్టు, అందుకే మా మమ్మీతో వేయించుకున్నా. ఇక్కడికి వచ్చింది రాదు, మామూలుగా ఏమన్నా వస్తే పొయ్యి వేయించుకున్నా. ఆ తర్వాత మధ్యలో గ్యాపులలో అదంతా ఫిల్ చేసిన తర్వాత ఆ 3 ఉంటాయి కదా, ఆ 3 అట్లనే ఎత్తులు ఉండనిచ్చి తర్వాత పక్కలకి వెళ్ళి మొత్తం మట్టిని తీసి ఫ్లో లాగా వేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఫ్లో లాగా మంచిగా చేసుకోవాలి. మంచిగా వేసుకొని అట్లా మా మమ్మీ వేస్తాను చూడండి, అట్లా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు అట్లనే 3 దిక్కులు అట్లనే వేసుకోవాలి. ముందట కూడా ఇట్లా సైడ్ మీద మట్టి వేసినాం కదా, ఆ మట్టిని కూడా కరెక్ట్ అనుకొని కొంచెం పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం మంచిగా అనుకుంటూ రావాలి. అట్లా అన్ని దిక్కులో అన్ని మూడు సైడ్లు అట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా వేసుకున్న తర్వాత ఇట్లా అది గంజ ఆగడానికి కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలి. ఎత్తుగా పెట్టుకుంటే ఎందుకంటే ఈ పక్కలకి వెళ్ళి గాడుపు బయటికి పోయి పొగ కానీ గాడుపు కానీ అటు వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు మనకి ఇది మంచిగా ఉంటుంది. అది మంట మంచిగా మండుతుంది. పొగంతా బయటికి పోవడం వల్ల గాలి లోపలికి వస్తుంది కాబట్టి పొగంతా బయటికి పోతుంది కాబట్టి మంచిగా అదవుతుంది, మంచిగా మండుతుంది. మనం ఊదకుండా చేయకుండా ఇట్లనే 3 సైడ్లు అట్లనే వేసుకోవాలి. ఇటు వేసింది మా మమ్మీ, అట్లనే అటు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా వేసిన తర్వాత మా మమ్మీ చూడండి, నీళ్ళు పడితే ఖరాబ్ కాకుండా ఉండాలని పక్కలకు చుట్టుగా ఇట్లా రౌండ్గా అది గద్దెలా కడుతుంది. అట్లా కట్టుకుంటే ఏమవుతుంది అంటే మంచిగా పొయ్యికి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ప్లస్ ముందు నుండి కానీ పక్కలకి వెళ్ళి కానీ వాటర్ పోకుండా ఉంటాయి. వాటరు లోపలికి రాకుండా ఉంటాయి. మళ్ళీ బూడిది కానీ ఏమన్నా ఉంటే బయటికి రాకుండా ముందు కూడా పెడుతుంది. అట్లా చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ. కానీ నాకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పొయ్యి. అట్లా వేసి వాళ్ళ మధ్యలో మొత్తం
ఇటుకలు పెట్టుకొని ఇటుకల మధ్యలో మట్టి పోసుకొని మళ్ళీ మట్టి మీదకి వెళ్ళి కొంచెం అదే బొగ్గులో పుట్టమన్ను అది ఉంటుంది కదా, పుట్టమన్నుది ఉన్నది కొంచెం మీదికి వెళ్ళి బేస్ లాగా వేసుకొని రావాలి. వేసుకుంటూ వస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు ఇక అట్లా వేసుకుంటూ వచ్చిన తర్వాతకి ఇగో ఇట్లా ఇట్లా అవుతుంది. ఇట్లా మంచిగా నున్నగా మట్టితోటి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా అనుకోవడం వల్ల ఏంటంటే మనము పక్కలకి వెళ్ళి బూడిద